ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేల ఈలిందా, ఆకాశానికి చిల్లులు పడ్డాయా, కళ్ళుండి చూడలేని కాంగ్రెస్ ప్రబుద్ధులు ఓ బీసీ మేలుకో, తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకో అని చెప్పి ఇవాళ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇవాళ మోదీ గారు ఇవాళ ఈ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ బీసీ జాతి కదిలి వచ్చిందంటే ఇది ఒక ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందున్నబోతుంది. కాబట్టి దయచేసి రెండు విషయాలు మాత్రం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏ రకంగా బీసీలకు పెద్దపీట వేస్తున్నదో, జేపీ నడ్డా గారి నేతృత్వంలో పార్టీలో కూడా బీసీలకు పెద్దపీట వేస్తూ ఉన్నది. ఇవాళ 27 మంది కేంద్రంలో బీసీలకు మంత్రి పదవులు ఇస్తే పార్టీలో కూడా అనేక మంది ఇవాళ నాలాంటి ఒక సామాన్య కార్యకర్తకు ఇవాళ పార్టీలో అత్యున్నతమైనటువంటి ఒక హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీలో పార్లమెంట్ సభ్యునిగా ఈ ప్రాంతం నుంచి ఆ అవకాశం కల్పించిందంటే యావత్తు బీసీ సమాజం అంతా కూడా ఇవాళ గర్వపడుతున్నది, ఉప్పొంగిపోతున్నది. ఈ చిన్న రాష్ట్రం నుంచి మొదటి ఒక రాజ్యసభ సభ్యునిగా ఉత్తరప్రదేశ్ నుంచి అవకాశం ఇచ్చిందంటే అది బీసీలకు ఏ రకంగా ప్రాతినిధ్యం వహిస్తున్నదో. ఇవాళ బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షునిగా నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఇవాళ ఈటెల రాజేందర్ను ఎన్నికల కమిటీ మేనేజ్మెంట్ చైర్మన్గా, అంటే బీసీలకు పార్టీలో ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పి విశ్వాసం ప్రకటిస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు మీకు గులం ఉందా, మీకు సామర్థ్యం ఉందా అని ప్రశ్నించే వాళ్లకు ఈ యొక్క వేదిక, ఈ సభ జవాబు చెప్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్తర ఆంధ్రకు సంబంధించినటువంటి అనేక మంది వాళ్ళ చిన్న చిన్న కులాలు తాత ముత్తాతల నుంచి ఇక్కడ జీవిస్తూ ఉంటే ఆ 26 కులాలను వాళ్ళ బీసీ జాబితాలను తొలగించి ఏ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు బీసీల పట్ల ఈ కేసీఆర్ గారు వివరిస్తున్నారో తప్పకుండా రాబో ఎన్నికల్లో వీరందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే వెంటనే ఈ యొక్క 26 కులాలను కూడా బీసీ జాబితాలు చేరుస్తాం, ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తాం. అందుకనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మీ ఓటు ఆయుధం ద్వారా సర్వం సిద్ధం కావాల్సి కోరుతున్నాం. అనేక దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 40 బీసీ కులాలు కేంద్ర జాబితాలో లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, కేంద్ర విద్యా సంస్థల్లో అవకాశం కోల్పోతున్నామని చెప్పిన వారు నరేంద్ర మోడీ గారు ఆదేశించారు.
ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. 30 సంవత్సరాలు ఉన్న ఈ డిమాండ్ను వెంటనే నేను పరిష్కారం చేస్తానని చెప్పి వారు మాకు ఆదేశిస్తే మేము పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఎన్సీబీసీకి వెళ్ళి విజ్ఞప్తి చేస్తే ఆ ఎన్సీబీసీ దాదాపు 40 కులాల్లో 27 కులాలను సానుకూలంగా స్పందించి సిఫార్సు చేసి త్వరలోనే ఆ 27 కులాలు కూడా రేపు కేంద్ర జాబితాలో సూచించబడతాయని చెప్పి కూడా మీకు కేంద్ర సర్వీసుల్లో కేంద్ర విద్యా సంస్థలు కూడా అవకాశాలు పొందుతున్నారని చెప్పి కూడా ఒక్కసారి బీజేపీని గెలిపించండి. 100 రోజుల్లో ఆ 27 కులాలను ఓబీసీ సెంట్రల్ లిస్టులో జాబితాలు చేరుస్తాం. అదే రకంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 26 కులాలను కూడా ఖచ్చితంగా వారి రాష్ట్ర బీసీ జాబితాలో చేరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తెలంగాణలో ఈ సభ చూసిన తర్వాత బీసీలు ఒక సంకల్పం తీసుకున్నారు. బీసీని సీఎం చేసి బీజేపీని గెలిపిస్తారనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇవాళ మీరు కల్పిస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి పెద్ద మనసుతో మీరు ధన్యవాదాలు చెప్పినందుకు, ధన్యవాదాలు తెలపడానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు బీసీలు డిసైడ్ అయిపోయినారు. తెలంగాణలో బీసీ సీఎం చేస్తామని బీసీలు డిసైడ్ అయితే వార్ వన్ సైడే కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు ఖాయం. ఖచ్చితంగా ఈ కుటుంబ పార్టీలు వస్తే కుంభకోణాలు, కుమ్ములాటలు, కారు చీకట్లే. కాబట్టి బీజేపీ వస్తేనే భరోసా, భద్రత. అది మోదీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా వారికి న్యాయం జరుగుతుంది. కేసీఆర్ నమ్మిన వాళ్ళను నట్టేట ముంచుతారు, గెలిచిన తర్వాత పంగనామాలు పెడతాడు. ఈ అబద్ధపు హామీలతో మోసపోకండి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఓట్లు వేసి ఖచ్చితంగా బీజేపీని గెలిపించి చరిత్రలో మొదటిసారిగా ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తారనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, ఈరోజు అసెంబ్లీ సీట్లలో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 100 మంది అభ్యర్థులు ప్రకటిస్తే ఈ పార్టీకే 36 మంది బీసీలకు అవకాశాలు కల్పించే పార్టీ అది భారతీయ జనతా పార్టీ. ఇవాళ బీసీల పార్టీగా గుర్తింపబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ. దాదాపు 13 మంది మహిళలకు సీట్లు ఇచ్చాం, మహిళా బీసీలకు 2 సీట్లు ఇచ్చాం. ఇది జనరల్ సీట్లో కూడా ఎస్సీలకు అవకాశం ఇచ్చే పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఒక ఆదివాసీ మహిళను, ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేశాం, ఒక దళితుని రాష్ట్రపతి చేశాం, ఒక మైనార్టీ, ఒక శాస్త్రవేత్తను రాష్ట్రపతి చేశాం. అందుకనే మోదీ గారు చెప్పే సబ్కా సాత్ సబ్కా వికాస్, సామాజిక న్యాయం అనేది అది బీజేపీ ద్వారా సాధ్యం తప్పితే ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్లు కుటుంబ పార్టీలు కేవలం వారి కుటుంబ ప్రయోజనాల కోసం పాటుపడే పార్టీలు. కాబట్టి దయచేసి తెలంగాణ కోసం, దేశం కోసం పాటుపడేటువంటి బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాల్సిన కోరుకుంటూ మీ అందరూ కూడా ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. డాక్టర్ లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జోష్. భారత్ మాతాకి. 2 చేతులు ఉన్నాయి కదండి మీ అందరికీ. 2 చేతులు తను అక్కడున్నవాళ్ళు, ఇక్కడున్నవాళ్ళు, ఎక్కడున్నవాళ్ళు 2 చేతులు పైకెత్తాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. వందే వందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. వేదికమైనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి, కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, జనసేన అధినేత గౌరవనీయులు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదికమైనటువంటి పెద్దలకు, ఇంత పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి బీసీ సమాజానికి హృదయపూర్వక దండాలన్నా. బీసీలు తగ్గేదేలేనా? పాపం కేసీఆర్ గుండె దడదడ ఉంటుందో పెడతాడు. చాలామంది బీసీలు అవమానపరుస్తున్నారు. చాలామంది
బీసీ లోపల ఐక్యత లేదు. బీసీ సమాజం ఒక్కటి కాదు, కులాల వారిగా మొత్తం చీలిపోయినారు. కాబట్టి బీసీలకు ఏం చేసినా వేస్ట్ అని చెప్పి ఇన్ని రోజులు అనేక రాజకీయ పార్టీలు భావిస్తున్న తరుణంలో, ఆలోచిస్తున్న తరుణంలో ఒక మహానుభావుడు ఈ దేశంలో ఉడికొచ్చిండన నరేంద్ర మోడీ గారు. గౌరవనీయులు పెద్దలు, మన ప్రియతమ నేత, ప్రపంచ దేశాలే బాస్గా భావించే మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఒక బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారికి అందరూ కలతాల దొరదొర గట్టిగా స్వాగతం పలుకుతున్నా. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై తెలంగాణ. ఇప్పుడు మన యొక్క ప్రియతమ నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై భారత్. వేదికను అలంకరించిన గౌరవనీయులు ప్రధానమంత్రి, నాకు ఇష్టమైన నాయకులు, పోరాట యోధుడు, దేశాన్ని వెన్నెముక్కే ఉత్తేజం తెచ్చిన మహానుభావుడు శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారం. వేదికను అలంకరించిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. సకల జనులు సమరం చేస్తే 4 కోట్ల మంది రోడ్డు మీదకి వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. జల్ జంగల్ జమీన్ అంటూ జంగ్ సైరన్ మోగించిన కొమరం భీం పోరాటమైన, సాయుధ రైతాంగ సమరమైన, 6 దశాబ్దాలు సాగిన తెలంగాణ ఉద్యమమైన వెట్టికి దోపిడికి బానిసత్వ విముక్తి కోసమే సాగింది. ఆత్మగౌరవం, అణగారిన వర్గాల బతుకు కోసం, అస్తిత్వం కోసమే సాగాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన సమరం తెలంగాణ ఉద్యమం. తెలంగాణ సాధించుకోవడంలో విజయం సాధించాము, కానీ తెలంగాణ నినాదాలు నిజం చేసుకోవడంలో విజయం సాధించామా లేదా అన్నది ఒక ప్రశ్న. నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ చేరే అన్నదే ప్రశ్న. దశాబ్దం క్రిందట తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా నేను చూస్తున్నది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడూ ఎన్నికల వాతావరణమేనా. 5 సంవత్సరాలకి ఎన్నికలు అన్నట్టుగా ఉండాలి, కానీ 5 సంవత్సరాలు ఎన్నికలు అన్నట్టుగా ఉండకూడదు. అలాంటి వాతావరణంలో ఘర్షణ, అవినీతి పెరిగిపోతే తప్ప నిజమైన అభివృద్ధి, సమగ్రమైన అభివృద్ధి కనపడదు. 3 సార్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే ఆయన అనుభవం ప్రధానమంత్రిగా ఈరోజు ఎంత ఉపయోగపడిందో మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్ర కానీ అలాంటి నాయకులు ప్రధానమంత్రి గారిని ఎంత అందంగా అర్థం చేసుకోవచ్చో, ఎంత సయోధ్య కుదుర్చుకోవచ్చో అందరూ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజంగా నరేంద్ర మోదీ గారు ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసేవారు కాదు. ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ట్రిపుల్ తలాక్ని రద్దు చేసేవారు కాదు. ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే మహిళా బిల్లు తీసుకొచ్చేవారు కాదు. ఎన్నికలనే తీసుకొస్తే రామ మందిరం నిర్మించేవారు కాదు. ఎన్నికలనే తీసుకొస్తే నోట్లు రద్దు చేసేవారు కాదు. ఆయన ఎప్పుడూ దేశ ప్రయోజనాలే వారిని నిర్దేశిస్తే తప్ప ఎన్నికల ప్రయోజనాలు కాదు. అందరికీ అర్థం కాదు ఎందుకు నేను నరేంద్ర మోదీ గారిని నాకంత గౌరవం అని. 2004 నుంచి 2014 వరకు మన గోకుల్ చాట్, లుంబిని పార్క్ దాడులు మొదలుకొని బాంబే ఆత్మహత్య దాడుల వరకు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, చాలామంది చనిపోయారు. మోదీ ఇలాంటి పరిస్థితుల్లో నా కోరిక ఎప్పుడు ఒక బలమైన నాయకుడు కావాలి, దేశానికి ఆత్మగౌరవం నింపే నాయకుడు కావాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే నాయకుడు కావాలి దేశానికి.
అలాంటి నాయకుడు కావాలి, అలాంటి నాయకుడు కావాలని నాలాగా కొన్ని కోట్ల మంది కలల కంటే ఆ కన్న కళ్ళకి ప్రతిరూపమే శ్రీ నరేంద్ర మోదీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి. ఒక దేశ అభివృద్ధి కావాలంటే అంతర్గత భద్రత చాలా ముఖ్యం. ఈ రోజున 2004 నుంచి 2014 నుంచి ఎన్ని టెర్రరిస్టు ఉగ్రవాద దాడులు జరిగితే ఈరోజు మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎలాగ కట్టడి చేశారో మీ అందరికీ తెలుసు. మీకు మన దేశం మీద దాడులు చేస్తే వెళ్ళి మీ దేశంలోకి వచ్చి దాడులు చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పి భారతదేశంలో ప్రతి భారతీయుడికి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు. ఈరోజు ఆయన పథకాలు జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్, ఉజ్వల్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన, జనధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ ఇలాంటివన్నీ ఎంత ఉపయోగపడ్డాయి దేశానికి. అలాగే WHO దీని ప్రకారం హైయెస్ట్ వ్యాక్సిన్స్ చేసిన దేశంగా ఆయన అద్భుతమైన విజనరీ అయిన ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కానీ మనకి అంతర్జాతీయ సంబంధాల కోసం ఈ భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు. భారతీయ విదేశాంగ విధానం కానీ, భారతీయ ఫారెన్ పాలసీ కానీ ఏ విధంగా మనందరి ప్రపంచం మొత్తం మీద మనల్ని చాటి చెప్పి భారతదేశం అగ్రగామిగా నిలబెట్టింది, అది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. చంద్రయాన్ 3 ఎంతోమంది వచ్చారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం చూడాల్సింది ఎప్పుడు ఓటమికి గురైన శాస్త్రవేత్తలకి భుజం తట్టి నేనున్నాను పర్లేదని, రెండో ఫెయిల్ అయితే మూడోది అద్భుతంగా ఎవరు వెళ్ళని చోటకి సౌత్ సైడ్ మన చంద్రమండలానికి పంపించిన ఘనత వారిది. అదే శాస్త్రజ్ఞులు, అదే గొప్పవారు, అదే విద్యావంతులు, కానీ బలమైన సరైన నాయకుడు దెబ్బతిన్నప్పుడు భుజం మీద తడితే ఏ విధంగా ఉంటుందో ఈ రోజున భారతదేశం అభివృద్ధి చూడొచ్చు. 3 దశాబ్దాల పాటు రావాల్సిన ఒక ప్రగతిని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేవలం దశాబ్ద కాలంలోనే సాధించగలిగింది భారతదేశం. అది ఎవరో మనం మర్చిపోకూడదు. నెంబర్ 1 ఇన్ డిజిటల్ పేమెంట్స్. యూపీఐలో దాదాపు 10 బిలియన్ ట్రాన్సాక్షన్స్ ఈ దశాబ్ద కాలంలో. ఇట్లాంటివి ఈ రోజున మనం చూసుకోవాలి. ఈ రోజున 10వ స్థానంలో 2014లో 10వ స్థానంలో ఉన్న భారతదేశం ఈ రోజున 5వ స్థానంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం సాధించగలిగాం. ఈ రోజున బీసీల గురించే వస్తే అత్యధిక శాతం ఈ దేశం బీసీల జనాభా. మేము వారిని ముఖ్యమంత్రి చేస్తాం, అనగారిన వర్గాలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నోటితో చెప్పడం చాలా తేలిక, నోటితో ప్రేమించడం తేలిక. బీజేపీ నరేంద్ర మోదీ గారు బీసీలు నోటితో ప్రేమించలేదు, సీటుతో ఇచ్చి ప్రేమించింది, మాటలతో ప్రేమించలేదు. ముఖ్యమంత్రిగా బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించి మరీ ప్రేమించింది. మాటలు చెప్పి ప్రకటించడం తేలిక, ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించడం కష్టం. తెలంగాణ పోరాటాల గడ్డ. పోరాటం అంతిమ లక్ష్యం శాంతి కోసం, అభివృద్ధి కోసం. పోరాటం అంటే చావడం కాదు, పోరాటం అంటే గెలవడం, లక్ష్యాల్ని సాధించడం. భాగవతం పుట్టిన నేల ఇది, తెలంగాణ భాగవతం పుట్టిన నేల ఇది. బతుకు భారం అవ్వకూడదు, ఈ భాగవతం పుట్టిన నేలలో బతుకు భారం అవ్వకూడదు. మోదీ గారి నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలి, సామాజిక తెలంగాణ నిలదొక్కుకోవాలి, బీసీలు ముఖ్యమంత్రి కావాలి. దానికి జనసేన సంపూర్ణంగా, పవన్ కళ్యాణ్ సంపూర్ణమైన మద్దతు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి ఉంటుంది. విజన్ 2047 దేశంలో ప్రపంచంలో అగ్రగామి దేశంగా కావాలంటే మూడోసారి ఔర్ ఎక్ బార్ మోదీజీ మనస్ఫూర్తిగా మోదీ గారు కావాలి ఇంకొకసారి ప్రధానమంత్రిగా. 2047 విజన్ని భారతదేశమే ప్రపంచంలో అత్యంత అద్భుతమైన దేశంగా తీసుకెళ్లే బలమైన సత్తా ఉన్న నాయకులు, కొత్త తరం నాయకులను తీసుకురాగలరు. అలాంటి బలమైన దేశం, భద్రత ఉన్న దేశం, బలమైన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రతి భారతీయుడు చూడాలి. అలాంటి భారతదేశం కోసం సాయశక్తిలో నా వంతు నేను కృషి చేస్తాను. ప్రధానమంత్రి గారికి అండగా ఉంటాం. ఈ ఎన్నికల్లో వారికి అండగా నిలబడతాం. మాకు వారితో కలిసి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రతి నాయకులందరికీ, పేరు పేరున కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, బండి సంజయ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమిత్ షా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇష్టమైన నాయకుడు, నా అన్న,
పెద్దలతోనే సమానంగా నేను చూసుకొని కేవలం నాయకులుగానే కాదు, నాకు అంత అండగా చూసుకునే నాకు ధైర్యం ఇచ్చి రాజకీయాల్లో నాకు బలమైన భుజం తట్టిన నాకు నాయకులు, నేను ఎక్కడో మీ అందరిలాగే ఒక కూర్చొని ఇలాంటి వ్యక్తి ఒక బలంగా కావాలి, గుజరాత్లో ఆయన స్పీచెస్ ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కావాలని కోరుకొని నేను వెళ్ళి కలిసి ఈరోజు 2014 తర్వాత 2023లో ఇదే వేదిక పైన కూర్చొని మోదీ గారి పక్కన మనస్ఫూర్తిగా నాకు ఈ స్థానం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మోదీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ और एक बार मोदी जी आना चाहिए అని చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరు కూడా రెండు చేతులెత్తి ఈరోజు నినాదాలు ఇవ్వాలి. భారత్ మాతాకి, చాలా మంది ఎత్తడం లేదు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బహుజనులు, బడుగులు, వెనుకబడిన వర్గాలు, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు ఆశాజ్యోతి, सबके साथ सबका विकास, सबका विश्वास, सबका प्रयास నినాదంతో ఈరోజు మనస వాచ కర్మన పాటిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల ప్రజల తరఫున 4 కోట్ల మంది ప్రజల తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. 10 ఏళ్ల క్రితం ఇదే స్టేడియంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇదే స్టేడియంకు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఆ సభ దేశ చరిత్రలో ఒక మార్పుకు నాంది కలిగింది. ఆ సభ తర్వాతనే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది. అంతేకాదు ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు చేయూతనందిస్తున్నటువంటి వ్యక్తి. మిత్రులారా, చాలా విషయాలు పెద్దలు చెప్పారు. ఒక్కటే నేను చెప్పి ముగిస్తాను. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ, ఈ 3 పార్టీలు ఒక్కటే. ఈ 3 పార్టీలు కూడా ఒకే తారు ముక్కలేని మనవి చేస్తా ఉన్నాను. 2004 నుంచి కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో టిఆర్ఎస్ మంత్రులు ఉన్నారు. 2014లో 8 మంది ఎమ్మెల్యేలు చేయి మీద గుర్తుగా గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు, అమ్ముడు పోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు బీఆర్ఎస్ పార్టీకి. 2018లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 12 మంది బీఆర్ఎస్లోకి వెళ్ళారు. చేయి గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు ఈ రోజు కూడా కనీసము నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదు. అంతేకాదు ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక గిరిజన బిడ్డ, మన ప్రధానమంత్రి గారు ఒక గిరిజన బిడ్డ అయినటువంటి నేటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఆ రోజు బీజేపీ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము గారు హైదరాబాద్కు వస్తే ఎవరు స్వాగతం పలికారు? ఆ రోజు ఎవరు రాలే? భారతీయ జనతా పార్టీ తప్ప. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ రాష్ట్రానికి వస్తే కేసీఆర్ కుటుంబం అంతా కూడా, బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా హైదరాబాద్లో ఊరేగింపు పెట్టి కాంగ్రెస్ అభ్యర్థికి స్వాగతం పలికి
నరేంద్ర మోడీ గారు నా మీటింగ్లో అనేక రకాలుగా విమర్శించి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా టిఆర్ఎస్ పార్టీ నాయకులు వివరించారు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, మీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారా లేదా బీఆర్ఎస్ పార్టీకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పారు, మా ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా ఎలక్షన్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోతారని చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, మీరు మీ ఎమ్మెల్యేలు కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోకుండా ఉంటారనేటువంటి గ్యారంటీ ఇస్తారని అడుగుతా ఉన్నాను. ఇవ్వలేరు. ఎందుకంటే ఎమ్మెల్సీ అంతా కట్టగట్టుకొని బీఆర్ఎస్లో చేరారు. కాబట్టి ఒకటే కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసేటువంటి పార్టీ. ఓ తెలంగాణ ప్రజానీకమా, గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చూశాము, అంతకుముందు 30 సంవత్సరాలు చూశాము. ఇప్పుడు 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలన చూస్తూ ఉన్నాము. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, అవినీతి పార్టీలే, ప్రజలను దోపిడీ చేసేటువంటి పార్టీలే, కుంభకోణాల పార్టీలే, నియంత్రిత పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా ఒకే తానుముక్కలు. ఈ రెండు పార్టీల యొక్క డిఎన్ఏ ఒకటే, బొమ్మ బొరుసు లాంటి పార్టీలు. కాబట్టి ప్రజలారా, ఈ తెలంగాణలో మార్పు రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాషాయ జెండా మాత్రమే తెలంగాణలో మార్పు తెస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ద్వారా మార్పు రాదు. దున్నపోతులు తినేటోళ్ళు పోయి ఏనుగులు తినేవాళ్ళు వస్తారు. పెన్నం మీది నుంచి పొయ్యిలో పడకూడదు. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క మోచేతి నీళ్లు తాగే వాళ్ళే. మజ్లిస్ పార్టీని పెంచి పోషించేది ఈ రెండు పార్టీలే. కాబట్టి సోదరులారా, ఈ తెలంగాణలో మార్పు ఒక్క భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యము. తెలంగాణ ప్రజల యొక్క ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారో అది భారతీయ జనతా పార్టీ ద్వారానే వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుతాయి. కాబట్టి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వము గ్రామ పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం ఇస్తాం. అంతేకాదు, ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి భారతీయ జనతా పార్టీ ద్వారా ఒక బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నాడని మనం చేస్తున్నాను. బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేస్తుంది. కాబట్టి ప్రజలను కలిసే ముఖ్యమంత్రి ఉంటాడు, నీతివంతమైన ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రజాస్వామ్య పద్ధతిగా పనిచేసే ముఖ్యమంత్రి వస్తాడు. ఆ రకమైనటువంటి ప్రభుత్వం ఇస్తామని చెప్పి కోరుకుంటూ, తెలంగాణ ప్రజలారా ఆలోచించి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. మన అందరి ప్రియతమ నాయకులు, యుగ పురుషుడు, భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. भारत माता की, भारत माता की। देवी सम्मक्का सरलम्मा की जय। यदाद्री लक्ष्मी नरसिम्हा स्वामी की, सकल जनसभा को వచ్చిన తెలంగాణ బంధువులు కూడా शुभाकांक्षलु। तेलंगाना की इस महान धरती को मैं आदरपूर्वक नमन करता हूं।
ऐसा लग रहा है जैसे मैं अपने कुटुंब के बीच आ गया हूं, अपने परिवार के बीच आ गया हूं। आप सभी तो मेरा परिवार हो। ना कुटुंब सभ्युलारा बीसी आत्मगौरव सभा इसका हिस्सा बनना मैं अपना सौभाग्य मानता हूं। और ये धरती, ये मैदान, इसका मेरे जीवन में बहुत बड़ा स्थान है। 2013 में आप सबने मुझे बुलाया था इसी मैदान में, और आप लोगों ने टिकट रखा था कि जो मोदी जी की सभा में आना चाहता है उसको टिकट लेना पड़ेगा, पैसा देना पड़ेगा। हिंदुस्तान के राजनीतिक जीवन की ये पहली और सबसे बड़ी घटना थी, और पूरे विश्व में एक खबर फैल गई, हिंदुस्तान के जन जन में पहुंच गई, और एक प्रकार से इसी मैदान में मोदी को प्रधानमंत्री बनाने की पक्की नींव रखने का काम हैदराबाद ने, इसी मैदान ने, आप लोगों ने किया था। और मैं आज विश्वास से कहता हूं, जिस मैदान से मिले आशीर्वाद, मोदी को पीएम बना दिया, इसी मैदान के आपके आशीर्वाद बीजेपी का पहला मुख्यमंत्री, बीसी मुख्यमंत्री यहीं से बनेगा। मंच पर मेरे साथ पवन है, लेकिन मैदान में आंधी है। तेलंगाना में बदलाव की जो आंधी चल रही है, उसे इस विशाल जनसभा में भी महसूस किया जा सकता है। आप लोग तेलंगाना के कोने कोने से आए हैं और अपने साथ एक स्पष्ट संदेश भी लाए हैं। तेलंगाना का विश्वास अब बीजेपी पर है। हमारे बीसी साथी हो, गरीब हो, दलित हो, एसटी एससी भाई बहन हो, सभी ने तेलंगाना में परिवर्तन का मन बना लिया है। पिछले 9 वर्षों से यहां तेलंगाना में विकास विरोधी, बीसी विरोधी, एससी एसटी विरोधी सरकार है। इस 30 नवंबर को आप लोगों के पास तेलंगाना की बीसी विरोधी सरकार को उखाड़ फेंकने का बेहतरीन अवसर है। अब तेलंगाना में कमल ही कमल खिले, ये आपको सुनिश्चित करना है। ना कुटुंब सभ्युलारा, तेलंगाना का गठन
3 मुद्दों पर हुआ था। पानी, पैसा और रोजगार, नीलू, निधुलू और नियामकालू, इन तीनों मुद्दों पर जन विरोधी सरकार ने तेलंगाना के लोगों के साथ धोखा हुआ है। अलग तेलंगाना राज्य के आंदोलन में हमारे बीसी भाई बहनों की बहुत बड़ी भूमिका थी। वो आंदोलन में सबसे आगे थे। अलग राज्य के लिए हमारे कितने ही साथी शहीद हो गए थे, लेकिन तेलंगाना बनने के बाद यहां ही सरकार ने सबसे बड़ा धोखा हमारे बीसी साथियों के साथ ही किया। यहां की सरकार ने बीसी हितों की लगातार उपेक्षा की। तेलंगाना में इतनी बड़ी ओबीसी, एससी, एसटी आबादी है, लेकिन उनकी आकांक्षाओं पर बीआरएस ने कभी ध्यान नहीं दिया। वो अपने परिवार में ही लगा रहा। यहां तो बीआरएस की 2 टीमें तो साफ दिखती हैं, एक पर्दे के पीछे सी टीम भी है। ये कांग्रेस का सी है ना, ये सी बीआरएस की सी टीम है। एक कांग्रेस बीआरएस की सी टीम है। बैकवर्ड क्लास की आकांक्षाएं कांग्रेस के भी एजेंडे में शामिल नहीं है। कांग्रेस और बीआरएस दोनों के ही डीएनए में 3 बातें कॉमन है। एक, परिवारवाद, दूसरा भ्रष्टाचार और तीसरा तुष्टीकरण। इन परिवारवादी पार्टियों के संरक्षण में भ्रष्टाचार फलता है, फूलता है और अवसर भी सिर्फ और सिर्फ नाते रिश्तेदारों को ही मिलता है। परिवारवाद की मानसिकता से चलने वाली बीआरएस और कांग्रेस यहां कभी भी किसी बीसी को सीएम नहीं बनने देगी। साथियों, ये एनडीए है, बीजेपी है, जो ओबीसी हितों का सबसे ज्यादा ध्यान रखती है, उन्हें सबसे ज्यादा प्रतिनिधित्व देती है। बीजेपी का हमेशा से ये प्रयास रहा है कि दलित, पीड़ित, शोषित, वंचित, पिछड़े, आदिवासी समुदाय को उचित प्रतिनिधित्व मिलता रहे। जब अटल बिहारी वाजपेयी की सरकार थी और हमें सेवा करने का मौका मिला, तो एपीजे अब्दुल कलाम जी को हमने देश का राष्ट्रपति बनाया। 1996 में जब आदिवासी नेता पीएस संगमा जी का नाम लोकसभा के स्पीकर पद के लिए चुना गया, तो अटल जी ने समर्थन का नेतृत्व किया। 2012 में राष्ट्रपति चुनाव में भी बीजेपी ने पीएस संगमा जी के नाम का समर्थन किया। एनडीए ने ही जीएमसी बाल योगी जी को स्पीकर पद के लिए नामित किया था, जो देश के पहले दलित लोकसभा अध्यक्ष बने थे।
जब बीजेपी को अवसर मिला तो उसने दलित समुदाय से रामनाथ कोविंद जी को राष्ट्रपति बनाया। जब बीजेपी को मौका मिला तो उसने आदिवासी समुदाय से द्रौपदी मुर्मू जी को राष्ट्रपति बनाया। और यही मैदान है जिसने आदेश दिया था आप लोगों ने, और जब पूर्ण बहुमत बीजेपी को मिला और देश में पूर्ण बहुमत वाली सरकार का पहला ओबीसी प्रधानमंत्री बनाने का आपने मुझे अवसर देकर के एक ओबीसी का सम्मान किया था। और जैसे इसी मैदान से पूर्ण बहुमत वाली सरकार का ओबीसी प्रधानमंत्री पहली बार बना, पूर्ण बहुमत वाली सरकार का बीजेपी का सीएम भी ओबीसी पहली बार यहां बनने वाला है। परिवारवादी पार्टियां कभी किसी दलित, किसी पिछड़े, किसी आदिवासी को आगे नहीं बढ़ने देती, जबकि आज भाजपा देश की एकमात्र पार्टी है जो ओबीसी समुदाय को सबसे ज्यादा प्रतिनिधित्व देती है। केंद्र की एनडीए सरकार में 27 ओबीसी मंत्री है, जो अब आजादी के बाद पहली बार इतनी बड़ी तादाद में ओबीसी मंत्री केंद्र सरकार का नेतृत्व कर रहे हैं। आज देश में बीजेपी के 85 ओबीसी एमपीज है। आज देश में बीजेपी के 365 ओबीसी विधानसभा सदस्य है। आज देश में बीजेपी के 65 ओबीसी विधान परिषद सदस्य है। तेलंगाना में भी बीजेपी अपने बीसी साथियों के हितों का सबसे ज्यादा ख्याल रख सकती है, कोई और पार्टी नहीं कर सकती। आप लोग खुद साक्षी हैं कि यहां तेलंगाना में बैकवर्ड क्लास को आगे बढ़ने के लिए सही संसाधन नहीं दिए जाते। बैकवर्ड क्लास के युवाओं को नौकरी देने में भी तेलंगाना सरकार गंभीर नहीं है। बैकवर्ड क्लास के युवाओं का भी स्किल डेवलपमेंट हो, इस पर भी तेलंगाना सरकार उतना ध्यान नहीं देती। बीसी कल्याण के लिए यहां बीआरएस ने हर साल 1000 करोड़ रुपए का फंड देने का वादा किया था। अब बताइए, क्या इनमें से किसी वादे को पूरा किया क्या? कोई वादा पूरा किया क्या? एक भी वादा पूरा किया क्या? साथियों, कांग्रेस और बीआरएस ने कभी भी पिछड़ा वर्ग को निर्णय लेने का अधिकार नहीं दिया, कभी उनका मान नहीं बढ़ाया। ये भाजपा है जिसने ओबीसी कमीशन को संवैधानिक दर्जा दिया। ये भाजपा ही है जिसने ओबीसी आरक्षण संशोधन बिल को सदन से पास कराया। इस बिल की वजह से राज्य सरकारों को ओबीसी लिस्ट तैयार करने का अधिकार मिला है। ये भाजपा ही है जिसने मेडिकल और डेंटल कॉलेजों में ओबीसी के लिए 27% रिजर्वेशन को लागू किया। हमारी ये कदम सोशल जस्टिस, सामाजिक न्याय की दिशा में हमारे कमिटमेंट के प्रमाण है। जब हम गांवों में महिलाओं के सम्मान के लिए करोड़ों शौचालय बनवाते हैं, जब हम करोड़ों महिलाओं को धुएं से मुक्ति दिलाते हैं, जब करोड़ों गरीबों को अपना पक्का घर मिलता है, जब करोड़ों गरीबों तक पक्की सड़कें पहुंचती है, जब करोड़ों लोगों को 5 लाख रुपए के मुफ्त इलाज की
गारंटी मिलती है तो इसका बहुत बड़ा लाभ बैकवर्ड कम्युनिटी को ही मिलता है। समाज के हर वर्ग को आगे बढ़ाने, सम्मान के साथ जीने और न्याय पाने का अवसर मिले, यही भाजपा का प्रयास है। इसलिए आज बीसी, एएससी, एसटी, गरीब, वंचित, शोषित वर्ग का हर व्यक्ति भाजपा के संकल्प के साथ खड़ा है। साथियों, हमारे बीसी समुदाय में बहुत बड़ी संख्या में विश्वकर्मा भाई बहन भी आते हैं। विश्वकर्मा साथियों के बिना रोजमर्रा का जीवन की कल्पना भी नहीं की जा सकती। हमारे कुम्हार हो, सुनार हो, सुथार हो, मूर्तिकार हो, कपड़े धोने वाले हो, कपड़े सिलने वाले हो, जूते बनाने वाले हो, बाल काटने वाले हो, ऐसे बहुत से साथी बीसी समुदाय से ही आते हैं। ऐसे लोगों के लिए ही भाजपा सरकार ने पीएम विश्वकर्मा योजना बनाई है। इस योजना के तहत हमारे विश्वकर्मा भाइयों बहनों पर 13,000 करोड़ रुपए खर्च किए जाएंगे। इससे उन्हें अपना जीवन स्तर उठाने में, अपने जीवन से अन्य परेशानियां दूर करने में बहुत बड़ी मदद मिलेगी। ना कुटुंब सभ्युलारा कहते हैं अहंकार किसी का भी हो उसको टिकने नहीं देता है। बीआरएस के नेताओं में भी वही अहंकार दिखता है। 2019 के लोकसभा चुनाव में तेलंगाना के लोगों ने ऐसे अहंकारी सीएम को अपने वोट की ताकत से जवाब दिया था। इसी बौखलाहट में यहां के नेता मोदी को गाली देते रहते हैं। बीआरएस के भ्रष्टाचार के तार दिल्ली के शराब घोटाले से भी जुड़े हुए हैं। जांच एजेंसियों ने जब उनके भ्रष्टाचार की जांच शुरू की तो ये लोग जांच एजेंसियों को भी गालियां देने लगे हैं। लेकिन आज मैं ऐसे लोगों को डंके की चोट पर कहना चाहता हूं, भ्रष्टाचार के खिलाफ कार्रवाई होके रहेगी। जिन्होंने जनता को लूटा है उनको लौटाना ही पड़ेगा। और मेरे तेलंगाना के भाइयों बहनों, ये मोदी की गारंटी है। साथियों, बीआरएस और कांग्रेस अलग अलग नहीं है, एक ही सिक्के की दो बाजू है। कांग्रेस ने 7 दशक में परिवारवाद और भ्रष्टाचार का जो मॉडल डेवलप किया, बीआरएस उसी पर चल रही है। दोनों की मंशा मिलकर राज्य की संपत्ति को लूटने की है। ये दोनों पार्टियां अपने बेटा बेटी को आगे बढ़ाने में लगी हैं। उन्हें आपके बेटे बेटियों की कोई परवाह नहीं है। बीआरएस ने सत्ता में आने के लिए जो बड़े बड़े वादे किए थे, उनमें से किसी वादे को पूरा नहीं किया। तेलंगाना की सरकार ने युवाओं के साथ
सबसे बड़ा विश्वासघात किया है। टीएस पीएससी परीक्षा की तैयारी कर रहे छात्रों को 9 वर्षों से सिर्फ और सिर्फ धोखा मिल रहा है। छात्रों ने वर्षों तक परीक्षा होने का इंतजार किया और जब परीक्षा का ऐलान हुआ तो पेपर लीक हो गया। बीआरएस की नाकामी ने तेलंगाना की एक पूरी पीढ़ी का भविष्य बर्बाद कर दिया। और ये हाल सिर्फ एक परीक्षा का नहीं है, राज्य में होने वाली हर परीक्षा में गड़बड़ी इस सरकार की पहचान बन गई है। आज युवा पूछ रहे हैं बीआरएस के रोजगार के वादे का क्या हुआ। हर महीने बेरोजगारी भत्ता देने का वादा करके बीआरएस ने इस वादे को भी पूरा नहीं किया। आज भी तेलंगाना में टीचर्स के हजारों पद खाली है और हजारों स्कूल तो ऐसे हैं जहां सिर्फ एक टीचर है। आप मुझे बताइए, तेलंगाना के युवाओं को धोखा देने वाली, उनके भविष्य से खेलने वाली बीआरएस सरकार जानी चाहिए कि नहीं जानी चाहिए? ये सरकार जानी चाहिए कि नहीं जानी चाहिए? इनको हटाना चाहिए कि नहीं हटाना चाहिए? हर गांव गली से हटाना चाहिए कि नहीं हटाना चाहिए? నా కుటుంబ సభ్యులారా, बीआरएस ने तेलंगाना के मेरे गरीब भाई बहनों पर उनको जो डबल बेडरूम के वाले घर देने के सपने दिखाए थे, लेकिन ये वादा भी बीआरएस का हवा में उड़ गया। एक तरफ बीआरएस का ट्रैक रिकॉर्ड है तो वहीं बीजेपी का सेवा काल भी है। केंद्र में बीजेपी सरकार ने हमारे पिछले 9 साल के सेवा काल में गरीबों को 4 करोड़ पक्के घर बना करके दिए हैं। पीएम आवास योजना अर्बन के तहत तेलंगाना में भी शहरों में 2,50,000 से ज्यादा घर बने हैं। हमने गरीब की हर चिंता का, हर जरूरत का ध्यान रखा है। 3-4 दिन पहले ही हमने ये भी तय किया है कि पीएम गरीब कल्याण अन्न योजना को, आप जानते हो, जब कोविड का कालखंड था, पूरी दुनिया जिंदगी और मौत का संकट झेल रही थी। परिवार में एक व्यक्ति दूसरे को मिल नहीं पा रहा था, कामकाज ठप हो चुके थे। तब गरीबी से निकला हुआ मोदी, जो गरीबी को भली भांति जानता है, समझता है, गरीबी को जी करके आया है, उसने तय किया कितना ही संकट क्यों ना आ जाए, मैं गरीब के बच्चों को भूखे नहीं सोने दूंगा। मैं गरीब का चूल्हा कभी बुझने नहीं दूंगा। और इसलिए हमने गरीबों के लिए मुफ्त अन्न की योजना शुरू की। आज भी इस देश के 80 करोड़ लोगों को मुफ्त अनाज दिया जाता है और ये योजना ये दिसंबर में पूरी होने वाली है। दिसंबर में योजना पूरी हो रही है, लेकिन गरीबी को जानने वाला मोदी गरीबों को ऐसे असहाय नहीं छोड़ सकता है। और इसलिए मैंने संकल्प किया है, मैंने निश्चय किया है कि गरीबों को जो आज अन्न मिल रहा है उसे आने वाले 5 साल के लिए और बढ़ाया जाएगा।
5 साल और बढ़ाया जाएगा। आप सब अपना मोबाइल फोन निकाल करके फ्लैश चालू कीजिए। गरीबों के कल्याण में आपके मोबाइल की फ्लैश चालू कीजिए। गरीबों के कल्याण के लिए मोबाइल की फ्लैश चालू कीजिए। 5 साल के लिए मुफ्त अनाज की इस योजना के समर्थन में आप अपनी फ्लैश लाइट चालू कीजिए। हर एक के मोबाइल की फ्लैश लाइट चलनी चाहिए। ये गरीबों के कल्याण के लिए है। ये मोदी की गारंटी का समर्थन है। ये मोदी की गारंटी का समर्थन है। गरीबों का कल्याण ये हमारे दिलों में है और इसलिए इतना बड़ा जन समर्थन मिल रहा है। मैं आपका बहुत बहुत आभारी हूं। बोले भारत माता की, भारत माता की। यानी ये गरीबों को मुफ्त राशन की योजना अब आने वाले 5 साल और चलेगी। इसका लाभ तेलंगाना के भी लाखों गरीबों को मिलेगा। साथियों, बीआरएस ने राज्य के किसानों के साथ भी विश्वासघात किया है। 1 लाख तक का लोन माफ करने का वादा करके यहां की सरकार ने जो खेल खेला है वो यहां के किसान अच्छी तरह समझते हैं। उसने किसानों को मिलने वाली कई तरह की मदद भी बंद कर दी है। ये भाजपा सरकार है जो अपने किसान भाई बहनों के हर हित का ध्यान रखती है। पीएम किसान सम्मान योजना के तहत हमने यहां के किसानों को 9,000 करोड़ रुपए सीधे उनके बैंक खातों में भेजे हैं। इससे तेलंगाना के 35 लाख किसानों को सीधा फायदा हुआ है। इसमें बड़ी संख्या में बैकवर्ड कम्युनिटी के किसान शामिल हैं। साथियों, आज तेलंगाना के लोगों के साथ ही पूरा देश 2047 जब देश आजादी के 100 साल मनाएगा, हम विकसित भारत का लक्ष्य लेकर के मैदान में उतरे हैं। इसीलिए काम कर रहे हैं। भाइयों बहनों, अब इतनी बड़ी तादाद में आए, इस मैदान ने मुझे फिर से एक बार उसके प्यार का एहसास करा दिया है, उसके आशीर्वाद की ताकत का एहसास करा दिया है। तेलंगाना का तेजी से औद्योगिक विकास हो, यहां के नौजवानों को रोजगार मिले, इसके लिए बीजेपी सरकार प्रतिबद्ध है। बीजेपी सरकार हर क्षेत्र में तेलंगाना के विकास के लिए काम करेगी। इसके लिए तेलंगाना में डबल इंजन की सरकार जरूरी है। तेलंगाना में भाजपा सरकार बनाने के बाद बीसी गौरव को बढ़ाने के लिए ठोस कदम उठाए जाएंगे। भाजपा हमेशा आपके विश्वास को मजबूत करने का प्रयास करेगी। विश्वास की इस लहर को आप तेलंगाना के जन जन तक, कोने कोने तक लेकर के जाइए। आप इतनी बड़ी तादाद में आए, नौजवानों का जो मैं जोश देख रहा हूं, मैं साफ देख रहा हूं, तेलंगाना में बीजेपी की सरकार बनाने का आपने फैसला कर लिया है। मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की जय। आप सबका बहुत बहुत धन्यवाद।